ఈ ఐవీఎఫ్ విధానంలో సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుందంటారు? ఐవీఎఫ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అండి వైడ్గా ఉంటాం, అంటే ఈచ్ మంత్ టు మంత్ కూడా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ 50 to 55% అయితే రొటేట్ అవుతూనే ఉంటుంది సక్సెస్ రేట్. నా కొన్ని మంత్స్లో మేము 60%, 65% కూడా అటైన్ అవుతూ ఉంటాం. అది మనం ఎక్స్ట్రా నేను అన్న ఈ పీజీటీ ఎరా అవన్నీ కూడా యాడ్ ఆన్ చేసి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ వాడడం వల్ల మనం సక్సెస్ రేట్స్ని ఇంకా కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు. నువ్వు 100% అన్నది స్టిల్ ఎక్కడ కూడా అచీవ్ అవ్వలేదండి కన్సిస్టెంట్గా. సో ఆ ఐవీఎఫ్ 100% ఎందుకు మేము అచీవ్ చేయలేకపోతున్నాము అంటే, ఒక తయారైన పిండంలో జీన్స్ ఎన్నో ఉంటాయి, కోట్లల్లో ఉంటాయి. ఇంతవరకు ఎంటైర్ వరల్డ్లో ఎటువంటి టెక్నాలజీ కూడా లేదు ప్రతి జీన్ చదవడానికి. ఓవర్వ్యూలో క్రోమోజోమల్ నంబర్ చదువుతాము, లేదా ఏదన్నా ఫ్యామిలీలో ప్రాబ్లం జెనెటిక్గా ఇష్యూ రన్ అవుతుందంటే ఆ పర్టిక్యులర్ జీన్ లోకస్ వెళ్ళి చదవగలం తప్ప పూర్తి జీనోమ్ చదివే అంత టెక్నాలజీ ఇప్పటికైతే లేదండి. అందుకనే దట్ 100% ఈజ్ నాట్ అచీవబుల్ ఎట్ ప్రెజెంట్. సో ఇప్పటికైతే ఐవీఎఫ్లో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిట్లో, ఫర్టిలిటీలో ట్రీట్మెంట్స్ ఉన్నవి అన్నిట్లో మాత్రము మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఏది అని అడిగితే మాత్రం అది ఖచ్చితంగా ఈ ఐవీఎఫ్ ఎక్సీ మెసేజ్. రైట్ అండి. ఒక కపుల్కి ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేయొచ్చు అంటారు? ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ మెథడ్లో వన్స్ ట్వైస్ అని ఏం లేదండి. ఎప్పుడు కూడా సేఫ్టీ అనేది ప్రతి సైకిల్లో, కాంప్లికేషన్ అయ్యేది ఉంటే ఫస్ట్ సైకిల్లో కూడా అవ్వచ్చు. సో దీంట్లో మనకు ఉన్న మోస్ట్ నోటిసబుల్ కాంప్లికేషన్ ఐవీఎఫ్లో ఓహెచ్ఎస్ఎస్ అని ఒకటి ఉంటుంది. ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే, ఎక్కువగా లోపల బ్లడ్ వెజల్స్లో ఉన్న రక్తం అక్కడ నుంచి వాటర్ పార్ట్ బయటికి వచ్చేసి పొట్టలో లంగ్స్ చుట్టూ అంతా చేరుకుంటుంది, అసైటిస్ ప్లూరల్ ఎఫ్యూజన్ లాగా. సో దిస్ ఈజ్ ఒక మేజర్ కాంప్లికేషన్ ఐవీఎఫ్లో. ఇది ఇప్పటి కాలంలో పెద్దగా మనం చూడట్లేదండి సెంటర్స్లో, ఎందుకంటే ఎన్నో ఎట్ క్లినికల్ లెవెల్, అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్లలో మార్పులు, ట్రిగర్స్లో మార్పులు, సో అవన్నీ మేము తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల మేము ఆల్మోస్ట్ ఇది ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. ఈ ఓహెచ్ఎస్ఎస్ కాకుండా మిగతావి ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అనను, కొంచెం పొట్ట భారీగా అనిపించడము, లేదా లిటిల్ క్రాంప్స్ లాగా అనిపించడము, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్లో సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. సో మేజర్ కాంప్లికేషన్స్ ఇప్పటి కాలంలో ఎక్కువగా మనం ఐవీఎఫ్లో చూడట్లేదు. నంబర్ ఆఫ్ సైకిల్స్లో చూసినట్టయితే యాక్చువల్లీ దెర్ ఇస్ నో లిమిట్. సరే ఈ సైకిల్ తర్వాత నుంచి ఖచ్చితంగా కాంప్లికేషన్ రావచ్చు, ఇదే సేఫ్ అన్నదైతే లేదండి. చాలామందిని చూస్తున్నాం 3 cycles 4 cycles ఐవీఎఫ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఫస్ట్ లేదా సెకండ్ సైకిల్లో వాళ్ళకి సక్సెస్ రాలేదు అన్నప్పటికీ వాళ్ళు సొంత గుడ్లు సొంత కణాలతోనే ప్రయత్నించాలి అనుకుంటున్న కపుల్స్కి ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ స్టెప్ తీసుకుంటారు. గుడ్లు అన్నవి ఒక మంత్వే వాడతాం కాబట్టి తన గుడ్ల రిజర్వ్ వస్తూనే ఉంటుంది మంత్ టు మంత్. గుడ్ల సంఖ్య తగ్గిపోవడము, ఐవీఎఫ్ వల్ల ముందే తను మెనోపాజ్ ఎంటర్ అవ్వడం, ఇవన్నీ మిత్స్, ఇవి జరగవండి ఐవీఎఫ్లో. సో సేఫ్టీ అవన్నీ మేము చూసుకునే చేస్తాం కాబట్టి పర్టిక్యులర్గా ఈ నంబర్ అన్నట్టు ఐవీఎఫ్లో ఏం లేదు. రైట్ అండి. నవేడేస్ ఎక్కువగా ఐవీఎఫ్కు ఎందుకు దారితీస్తుందంటారు? లైఫ్ స్టైల్ రీజన్ కూడా ఒకటి అంటారా? దారి తీస్తుంది ఎందుకు ఐవీఎఫ్కి అని ఏం లేదండి. ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది ఐవీఎఫ్ వెళ్ళడానికి. ఒకప్పటి టైంలో ఎందుకు ఐవీఎఫ్ ఎక్కువగా ఆప్ట్ చేయలేదంటే, తీసుకునే ఇంజెక్షన్స్ లేడీ మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయిన లేడీ యూరిన్ నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళు, యూరినరీ గొనాడోట్రోపిన్స్. అటువంటి ఇంజెక్షన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అలర్జిక్ రియాక్షన్స్, కాంప్లికేషన్స్. సక్సెస్ రేట్ కూడా 20-30% ఉండేది మీరు నియర్లీ 2-3 decades అగో చూస్తే. ఇప్పుడు ఉన్న సక్సెస్ రేట్ లేదు, అండ్ అంత సింపుల్ లేదు. ఓవర్ నైట్ అడ్మిట్ అవ్వాలి, దూరం నుంచి రాలేరు. ఇప్పుడు అంతా చాలా సింప్లిఫైడ్ ఉందండి. ఎక్కడ కూడా ఓవర్ నైట్ అడ్మిషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హైలీ ప్యూరిఫైడ్ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ వాడుతున్నాము. సో ఇవన్నిటి సింప్లిఫైడ్ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే, అందుకు ఆ రీజన్ వల్ల ఐవీఎఫ్ ఆప్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనకు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే లేట్ మ్యారేజెస్ అండ్ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడం వల్ల చిన్న పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే ఐవీఎఫ్కి వస్తూ ఉంటారు. అండ్ కొంతమంది టైం కన్స్ట్రెయిన్స్ అండి, వైఫ్స్ ఇక్కడ ఉంటారు, హస్బెండ్స్ వేరే కంట్రీలో ఉంటారు, వర్క్ పర్పస్ వల్ల హస్బెండ్ అవైలబిలిటీ ఉండరు, వాళ్ళు వచ్చినా కూడా వీసా బేసిస్ మీద ఫ్యూ మంత్స్ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఆ తక్కువ టైం ఫ్రేమ్లో ఏదైతే బెస్ట్ సక్సెస్ ఇస్తుందో అటువంటి ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సబ్జెక్టివ్ వేరియేషన్స్లో ఐవీఎఫ్ ఇట్లా డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో ఎక్కువగా ఆప్ట్ చేస్తున్నారు. రైట్ అండి. జనరల్గా ఫస్ట్ బేబీ నార్మల్ అయిన తర్వాత సెకండ్ బేబీకి కొంతమందికి గ్యాప్ వస్తుంటుంది, అప్పుడు ఐవీఎఫ్ ట్రై చేస్తుంటారు. ట్రై చేయొచ్చు అంటారా? అలా డెఫినెట్లీ అండి.
అంటే ఫస్ట్ది వాళ్ళకు హెల్తీ బేబీ నార్మల్గానే కన్సీవ్ అయ్యి డెలివరీ అయినప్పటికీ ఎంతోమంది సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. వాళ్ళు కూడా నియర్లీ 30-40% కపుల్స్ కనపడుతూనే ఉంటారు క్లినిక్స్లో. అంటే ఆల్రెడీ ఒక కిడ్ ఉంటారు, సెకండ్ది రావట్లేదు, లేదా ఒకటి వచ్చింది అబార్షన్ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. వాళ్ళకి కూడా ఇవాల్యుయేషన్ సేమ్ ఉంటుందండి. అంటే సేమ్ ఎగ్ స్కాన్ చేస్తాము, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, భర్త వీర్య కణాల పరీక్ష, ఇవన్నీ చూసుకొని మేజర్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, భర్తలో కణాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, వైఫ్కి కూడా ట్యూబ్స్ ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా బ్లాక్ అయ్యాయి, ఎగ్ నెంబర్స్ వేగంగా తగ్గిపోయాయి, ఇట్లా ఏమన్నా ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం రావచ్చు. అదర్వైజ్ వి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్, అది టాబ్లెట్స్తో కావట్లేదంటే ఐయుఐస్ కూడా చూసి అప్పుడు కూడా అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇస్తామండి. ఎందుకంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒక కిడ్ ఉన్నారు అన్న వాళ్ళకి ఇట్ ఈస్ దేర్ కాల్, అంటే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఫర్ అనదర్ కిడ్ అన్నది. రైట్ అండి. సంతానలేమి సమస్యకు నిర్ధారణకు ఎటువంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయంటారు, ముఖ్యంగా ఈ 49లో? ఎనీవే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటామండి. అంటే ఒక కపుల్ వచ్చిన వెంటనే ముందు హిస్టరీ తీసుకుంటాం, ఏజ్ ఏంటి వైఫ్ది హస్బెండ్ది, ఎంత టైం అయింది మ్యారేజ్ అయ్యి, ఎంత కాలంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం, పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, ఫ్యామిలీలో వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ లేడీకి బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్, ఇవన్నీ చూసిన తర్వాత స్కాన్ చేస్తాం లేడీకి. ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఆర్ ఇంటర్నల్ స్కాన్ అంటాం. పొట్ట మీద నుంచి చూడడం కంటే కింద వెజైనాలో ప్రోబ్ని ఇన్సర్ట్ చేసి చూడడం మనకు క్లారిటీ, ప్రెసిషన్ బెటర్ ఉంటుంది. సో ట్రాన్స్వెజైనల్ స్కాన్లో చేస్తాం. ఇది చేసిన తర్వాత స్కాన్లో ట్యూబ్స్ ఒక్కటి కనపడవండి, అందుకని ట్యూబ్స్ని సపరేట్గా డే 7 or 8లో మేము ట్యూబ్ టెస్ట్ చేసి తెలుసుకుంటాము. అండ్ భర్తకు వచ్చే ఒక టెస్ట్ వీర్య కణాల పరీక్ష. ఈ 3 చేసిన తర్వాత వాళ్ళకు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. రైట్ అండి. ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, దాని ప్రాధాన్యత గురించి ఒకసారి చెప్పండి. గర్భసంచికి 2 వైపులా ట్యూబ్స్ ఉంటాయండి. అవి పైప్స్ లాగానే అనుకోండి, అంటే లోపల ల్యూమెన్ ఫ్రీ ఉంటుంది. సో ఆ ల్యూమెన్ లోపల ఎగ్ కణం వచ్చి కలిసి పిండం అన్నది ఏర్పడాల్సి ఉంటుంది. అది రైట్ సైడ్ నుంచి రిలీజ్ అయినప్పుడు రైట్ సైడ్ ట్యూబ్లో జరుగుతుంది, లేదా లెఫ్ట్ సైడ్ అండాశయం నుంచి రిలీజ్ అయినప్పుడు లెఫ్ట్ ట్యూబ్లో జరగాలి. నో ఎవరైతే లేడీస్లో ఈ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని టెస్ట్స్లో బయటపడతాయో రీజన్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ లోపల లైనింగ్ దెబ్బతిని అది గాయం మానే సందర్భంలో స్కార్ లాగా ఫామ్ అయ్యి ఫైబ్రోసిస్ అయి బ్లాక్ అవుతుంది. సో ఈ బ్లాక్ అయినప్పుడు గుడ్డు కణం వచ్చినప్పటికీ ఆ బ్లాక్ అవి 2 కలవడానికి ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ కలయిక జరగకపోతే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. ఈ ట్యూబ్ బ్లాక్ సింగిల్ సైడ్ ఉండొచ్చు, లేదా బోత్ సైడ్స్ ఉండొచ్చు. బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళకి ఈ చిన్న పద్ధతుల్లో ఇట్స్ నాట్ కన్ఫర్మేటరీ అండి. అప్పుడు లాప్రోస్కోపీ లాంటి కెమెరా వేసుకొని సర్జరీలో రీటెస్ట్ చేసుకోవచ్చు ట్యూబ్స్ పేటెంట్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది. అదర్వైజ్ ఖచ్చితంగా బ్లాక్ ఉన్నాయి అని తేలినప్పుడు ఐవీఎఫ్ లాంటి ఆప్షన్ వాళ్ళకి ఆఫర్ చేస్తాం. లేదు ఒక సైడ్ బ్లాక్ ఉంది, ఒక సైడ్ ఓపెన్ ఉంది, అటువంటి వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు ట్రై న్యాచురలీ కూడా అండి. లేదు న్యాచురల్గా వాళ్ళు ఫ్యూ మంత్స్ ట్రై చేసి అవ్వలేదు అంటే మా ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారు. మేమేం చేస్తామంటే వాళ్ళకు స్కాన్స్లో మానిటర్ చేసి వీ కెన్ టెల్ దెమ్, ఓకే ఈ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడే అండాశయంలో ఎగ్ పెరుగుతుంది, మీరు ఈ టైంలో ట్రై చేయండి. ఇలా 3-4 సైకిల్స్ చూసి కాలేదు అంటే ఐయుఐ లాంటి సైకిల్స్ కూడా ఆఫర్ చేస్తాం. అది కూడా వర్కౌట్ అవ్వలేదు అంటేనే అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి గురించి డిస్కషన్ వస్తుంది. రైట్ అండి. ఈ ట్యూబల్ సమస్యలను ఎలా గుర్తించాలి, అసలు ట్యూబల్ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు? ట్యూబ్లో ఈ సమస్యలు అంటే బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం అండి. ఎక్కువగా మనం ట్యూబ్లో సమస్య అంటే ఓన్లీ ఓపెన్ ఉందా బ్లాక్ ఉందా అన్న మాత్రమే ఎక్కువగా చూసుకుంటాం, ఎందుకంటే అది బేసిక్ కాబట్టి. అది టెస్ట్స్ వచ్చేసి ఒకటి హెచ్ఎస్జి ఎక్స్రేలు చూసుకోవచ్చు, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, ఇంకొకటి స్కాన్స్లో కూడా టెస్ట్ చేసి చూసుకోవచ్చు అండి, దాన్ని సోనోసాల్పింగోగ్రఫీ అంటారు. ఇంకొకటి హైకోసి అన్నది కూడా టెస్ట్ ఉంది. సో ఈ పద్ధతుల ద్వారా ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. బట్ ట్యూబ్లో ఉండే పాసిబుల్ ప్రాబ్లమ్స్లో ఈ ఓపెన్ ఉందా లేదా అన్నది ఒక అంశం మాత్రమే. ట్యూబ్ ఎక్కడ కూర్చొని ఉంది, ఇప్పుడు మాకు ట్యూబ్ కనపడదు స్కాన్లో, సో మనం కెమెరా వేస్తే కానీ తెలీదు. గర్భసంచి 2 వైపులా ట్యూబ్స్ వెళ్ళి ఓవరీ మీద ఇట్లా కూర్చొని ఉండాలి, అప్పుడే ఎగ్ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఇలా పట్టుకుంటాయి. ఈ ట్యూబ్ కొంతమందిలో ఇంతకుముందు ఆపరేషన్ అయిన వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళకి
అతుకులు చేరుకొని ఉంటాయి. సో ఆ ట్యూబ్ ఇక్కడ ఉండకపోవచ్చు, అది వెళ్ళి గర్భసంచి వెనకాల అతుక్కొని ఉండొచ్చు. అప్పుడు ఈ పక్క ఎగ్ రిలీజ్ అవుతున్నా ఈ ట్యూబ్ దాన్ని పట్టుకోలేదు. సో ఈ అనటామికల్ ప్రాబ్లమ్స్ మేము స్కాన్ చూసి చెప్పలేము, లేదా నేను చెప్పిన టెస్ట్స్లో కూడా బయటపడవు. అండ్ అదర్వైజ్ ట్యూబ్ లోపల కూడా సన్న లైనింగ్ ఉంటుంది. ఫింబ్రియే ట్యూబ్ ఎండ్, ట్యూబ్ లోపల సీలియాన్ లైనింగ్ ఉంటుందండి, హెయిర్ లాంటివి చిన్న చిన్నవి. అవి ఆ ఎగ్ స్పర్మ్ ఒక వైపు ఒకటి రావడానికి ఫెసిలిటేట్ చేస్తాయి. సో ఆ లైనింగ్ ఎలా ఉంది, లోపల దెబ్బతినిందా లేదా అంటే మనం చూసి చెప్పలేం. కెమెరా వేసి సర్జరీలో కూడా చూడలేం. ఓన్లీ దాని కట్ సెక్షన్ తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద చూస్తే కానీ మనకు కనపడదు. సో ఇట్లా ఈ చిన్న చిన్న లెవెల్ సమస్యలు ట్యూబ్లో ఎన్నో ఉండొచ్చు, ఫంక్షనల్ లెవెల్లో, డైనమిక్స్ లెవెల్లో. కానీ మనం ఓన్లీ చూడగలిగింది అది ఓపెనా కాదా అంతవరకు అయితే మనం టెస్ట్ చేస్తామండి. దాంట్లో బాగుంటే ఆబ్వియస్లీ చిన్న ట్రీట్మెంట్స్ వేస్తాం. కానీ ఆ బేసిక్ టెస్ట్లోనే బ్లాక్స్ ఉన్నాయి అని తెలిస్తే అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వస్తుంది. రైట్ అండి. వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందంటారు, ఎంతవరకు నిజం అంటారు ఇది? ఇప్పుడు 2 ట్యూబ్స్ ఉంటే ఇంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంది. సో 1 ట్యూబే ఓపెన్ ఉంటే హాఫ్ అయింది అని అయితే చెప్పలేమండి. ఇట్స్ నాట్ లైక్ 50%, 100% లాగా. ఇక్కడ ఏమవుతుందంటే లేడీస్కి రైట్ సైడ్ అండాశయము, లెఫ్ట్ సైడ్ అండాశయం ఉంటాయి. ఇప్పుడు ప్రతి మంత్లో ఏదో ఒక సైడ్ ఎగ్ పెరిగి విడుదల అవ్వాలి. అది ఈ మంత్ రైట్, నెక్స్ట్ మంత్ లెఫ్ట్, ఆ నెక్స్ట్ మంత్ రైట్, ఇట్లా రైట్ లెఫ్ట్ అన్నది ఆల్టర్నేట్ అవ్వదు యూజువలీ. అది రిపీటెడ్లీ 2-3 మంత్స్ రైట్ సైడే రావచ్చు, లేదా రిపీటెడ్లీ లెఫ్ట్ సైడే రావచ్చు. సో ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకు ఏ సైడ్ అయితే ట్యూబ్ బ్లాక్ అయిందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయిన సైకిల్లోనే వాళ్ళు అట్లీస్ట్ ప్రయత్నించడానికి కూడా స్కోప్ ఉంటుంది. కుదరదు అని చెప్పలేనండి, బట్ డెఫినెట్గా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎందుకు తక్కువ అవుతున్నాయంటే వాళ్ళు ప్రతి మంత్ ట్రై చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఏ సైడ్ అయితే బ్లాక్ ఉందో ఆ సైడ్ ఎగ్ విడుదలైన టైంలో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినా రాదు. సెకండ్, మేమైనా కూడా ట్రీట్మెంట్స్ చేయలేము ఆ మంత్లో. ఓన్లీ ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ రిలీజ్ అయినప్పుడే మేము ముందుకెళ్ళి ట్రీట్మెంట్స్ చేస్తాం. రైట్ అండి. ఐవీఎఫ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.